వెల్కమ్ టు JTPL. నేను శిరీష. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పోలీసుల ఆరేవాలేవ్ కార్యక్రమం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ. కరీంనగర్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో నిరసన ఆందోళనలు. స్వల్ప ఉద్రిక్తతతో ABVP కార్యకర్తలకు అరెస్ట్ చేసిన పోలీసులు. జగిత్యాల కాంగ్రెస్ లో పదవులు పంచాయతీ. సీఎం వద్దకు వెళ్లిన సీనియర్ నాయకులు. జీవన్ రెడ్డి వెంట కార్యకర్తలు వెళ్లకుండా కట్టడి చేసేందుకు యత్నాలు. మందరిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. మహనీయుల ఆలోచన విధానంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. సిరిసిల్ల జిల్లాలో కులాంతర వివాహం చేసుకుంటున్న 8 మంది ప్రోత్సాహక బ్యాండ్ పంపిణీ. శాతవాహన యూనివర్సిటీలో ఘనంగా మహనీయుల జన్మదిన వేడుకలు. సామాజిక సేవలో భాగంగా రక్తదానం చేసిన అధ్యాపకులు, విద్యార్థులు. అంబేద్కర్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడి. సమానత్వం, సామాజిక న్యాయమే తమ లక్ష్యమని స్పష్టీకరణ. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే కేసీఆర్ సీఎం కావాలి. జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్ర యాత్ర మొదలవ్వాలంటున్నా స్పష్టం చేశారు. జగిత్యాలలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్ జ్యోతితో కలిసి బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా కొత్తగా మంజూరు చేసిన పని ఒక్కటి లేదని విమర్శించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులే ఇప్పుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. కర్మఫలమో దేవుడి చూపిన మార్గమో కేసీఆర్తో ప్రయాణిష్టమని భావిస్తున్నామని చెప్పారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుదామన్నారు. కేసీఆర్తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యయనం అభిప్రాయపడ్డారు. గతంలో ఇద్దరం టీడీపీ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టామని, ఇదిగా కేసీఆర్ పై పోటీ చేశానని తెలిపారు. ఇద్దరి నైజాం ఒక్కటే అయినప్పటికీ రాజకీయం పరంగా వేరువేరు పార్టీలో కొనసాగుతామని, ప్రస్తుతం ఇద్దరం ఒకే పార్టీలో పనిచేయడం తన అదృష్టమని భావిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అన్నటువంటి నానుడి ఏదైతుందో ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినని చెప్పి అంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అని అరియాక నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ పోయిన ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో అంటే నిజంగా చెప్పంటున్నా హరిచరణ్, ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయిక నువ్వు దేన్ని ఏమని బాబు చెప్పంటున్నా. మళ్ళీ నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మేయర్ గొల్లగాని శ్రీనివాస్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాక్డే, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభతో పాటు పలువురు దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో అణగారిన వర్గాల అభ్యున్నతకి అంబేద్కర్ చేసిన కృషిని ప్రస్తుతించారు. దళితుల గురించి పోరాడిన తీరు, జాతికి అందించిన సేవల గురించి కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అంబేద్కర్ దళితులకే కాదు అందరి వాడని, ఆయన ఆశయ సాధన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ కల్పించిన హక్కుల కోసం దళిత సంఘాలతో పాటు బడుగు బలహీన వర్గాలు పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే మందనిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మందనిలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మా నాయకుడు రాహుల్ గాంధీ అంబేద్కర్ రచించి రాజ్యాంగం చేతిలో పెట్టుకుని రాజ్యాంగ స్ఫూర్తిని తెలియపరిచే విధంగా ముందుకు నడుస్తున్నారని తెలిపారు. మందనిలో పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ యువతలకు అంబేద్కర్ పేరిట స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే అడ్డంగా నరికేస్తామని చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులను గురి చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడారని తెలిపారు. వేరే ఉద్దేశంతోనే అశాంతి సృష్టించాలనో తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాటలను రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాము చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. ఆ స్ఫూర్తి ఎక్కడో పొరబడతా ఉంది కేంద్ర స్థాయిలో అని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకురావాలని అనేక సందర్భంలో రాజ్యాంగాన్ని సంబంధించి ఆ కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకొని 10 మందికి మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం స్ఫూర్తిని తెలియజేయడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు అంబేద్కర్ ఆశయ సాధన ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ ఆశయ సాధనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని తెలిపారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. సామాజిక విప్లవకారుడైన అంబేద్కర్ను ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనేక ప్రాంతాలు, అనేక మతాలు, అనేక కులాలకు సంబంధించి మన లౌకిక రాజ్యంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ముందుకు నడవాలని చెప్పి ఒక గొప్ప గ్రంథాన్ని, ఒక చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుడి ఈరోజు జయంతి సందర్భంగా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక విశ్వ నగరాల్లో కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి, కొమరం భీం జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్, రిజిస్టర్ సతీష్ కుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్ కృష్ణయ్య పాల్గొని ఏప్రిల్ నెలలో మహనీయులంతా జన్మించారని తెలిపారు. మహనీయుల జయంతులను పురస్కరించుకొని 2 కేర్ రన్ నిర్వహించారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశం ఇంత పటిష్టంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ వారదాసు అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవ రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైబీం అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం, అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశం సుస్థిరంగా ఇంత పటిష్టంగా ఉందంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని, వారు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ మహనీయుని జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు తిమ్మాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ అంబేద్కర్ సంఘ భవనంలో అధ్యక్షులు మాతంగి లక్ష్మణ్, నుస్తులాపూర్లో సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేణికుంటలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, నల్లగొండసలో సర్పంచ్ జీనుక మారుతి, పచ్చనూరులో సర్పంచ్ బిల్ల సంతోష్, పోలంపల్లిలో సర్పంచ్ గుంటి లావణ్య మల్లేశం, మన్నెంపల్లిలో సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్, మొగులపాలెంలో సర్పంచ్ తాట్ల తిరుపతి, జుగాన్లో సర్పంచ్ పూరం శ్వేత కిరణ్ ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఉద్యోగపరంగా అభివృద్ధి చెందుతున్నారంటే వారి యొక్క రాజ్యాంగబద్ధంగా వచ్చిన చట్టబద్ధ ప్రకారమే ఈరోజు రిజర్వేషన్ కల్పించి బడుగు బలహీనాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయులు, గౌరవనీయులు, పెద్దలు
అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము కూడా ఈరోజు తిమ్మాపూర్ మండల పక్షాన అందరూ దళితులం అందరం కలిసి మేము ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఈ యొక్క మండలాన్ని మా యొక్క బస్టాండ్ ముందు ఉన్న బాబు జగ్జీవన్రామ్ మరియు అంబేద్కర్ విగ్రహాలను కూడా దృష్టిలో మరియు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఇనాగ్రేషన్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ హైవేకు ఉన్నందున ఈ యొక్క విగ్రహాల్లో సెంటర్లో లైటింగ్తో పాటు గార్డెన్ ఏర్పాటు చేసి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సమక్షంలో అన్ని నిధులు సేకరించి వారి యొక్క మహనీయుల విగ్రహాల చుట్టూ పార్క్ ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని పార్టీలను ఆహ్వానించి పెద్ద ఎత్తున అంబేద్కర్ జాతర ఏర్పాటు చేసి జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లు తెరపైకి వచ్చింది. సీనియర్ జూనియర్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈ నెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో ఆప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారిపోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాల వల్ల ఈరోజు అడగడంతో డీసీసీ అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణ్తో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చేస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు డీసీసీ అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్లను సీఎం వద్దకు తీసుకెళ్లామని నిర్ణయించినట్లు తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రిని గౌరవ మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో వెళ్తున్నాం. ఎమ్మెల్యేకి తెలుసు, ఎమ్మెల్యేకి మేము వేరేం కాదు, కలిసే ఉన్నాము. అంటే మా పాత దాని కొరకు మనం టీఆర్ఎస్ నిలబడి అత్తే ఓన్లీ పాత కార్మికులు తెలుసు. మనం మీరు వేరే మేమంతా ఒకటే అత్యంత కలిసి పనిచేసుకోవాలి. మేము పదవుల కొరకు పోతున్నాం అంతే, ఏదైనా షికాయత్ కొరకు కాదు, ఏదైనా కామెంట్ కాదు. మా పదవులు మాకు కావాలని అడగడానికి వెళ్తాను అంతే, నో డిఫరెన్స్. ఇలా కావాలంటే ఇవ్వచ్చు కదా, అర్ధకు అంటే చూస్తున్నారు రిలేషన్ కాబట్టి సహజంగా ప్రేమ వాళ్ళ మీద ఉంటాయి కదా. కాబట్టి మేము పాతలం కాబట్టి భర్తీ గారిని అడిగినాం, అది గట్టిగా ప్రేమ అట్టే ఉంటుంది. 12 సంవత్సరాల రిలేషన్ కదా, మరి వాటి కొరకు మీరు బాగా శ్రద్ధ పెట్టాలి, ముఖ్యమంత్రి గారు ఇప్పించాలి. గతంలో జీవన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మంత్రి పదవులు ఇచ్చి ఎక్కించాలి. రాజ్యాంగ పితామహులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండ్రుల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై సూడా చైర్మన్ కమిటీ రెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజర్ కుమార్, రాష్ట్ర ఆర్టీఏ మెంబర్ నవీన్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాలం రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్లతో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరై ప్రజలతో కలిసి సహఫంకి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ దేశంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మహిళల కోసం, కార్మికుల కోసం అనేక రకాలుగా పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయులని కొనియాడారు. చిన్నతనంలో ఎన్నో వివక్షలను, అసమానతలను ఎదుర్కొని ఒక్కొక్కటిగా వాటన్నిటినీ ఎదుర్కొంటూ లండన్లో, అమెరికాలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి ఆ రోజు ఉన్నటువంటి
పరిస్థితిలో ఆ దేశాలు కోర్టులో ఆఫీసు చేసినప్పటికీ నా దేశానికి నా జాతికి సేవ చేయాలని చెప్పి తిరిగి భారతదేశం వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఇక్కడున్న అణగారిన వర్గాల కార్మికుల మహిళల హక్కుల కోసం పోరాడాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ అడుగు జాడన వారి ఆలోచనలో విధానంతో సామాజిక న్యాయం సమానత్వం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. జరుపుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మహిళల కోసం, కార్మికుల కోసం అనేక రకాలుగా పోరాడినటువంటి గొప్ప మహనీయులు. చిన్నతనంలో ఎన్నో వివక్షలను, అసమానతలు ఎదుర్కొని ఒక్కొక్కటిగా వాటన్నింటిని కూడా ఎదుర్కొంటూ లండన్లో, అమెరికాలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలు కోర్టులు ఆఫర్ చేసినా కూడా కరీంనగర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు స్వల్ప ఉద్రిక్తతను దారితీశాయి. ఏబీవీపీ జెండాలు ప్రోటోకాల్ విధానం కలకలం సృష్టించింది. అధికారులు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఆందోళనలు, నిరసనలు, అరెస్టులు మధ్య సాగాయి. ప్రోటోకాల్ విధానం ఏబీవీపీ జెండాలు లొల్లికి దారితీశాయి. ఏబీవీపీ జెండాలతో అంబేద్కర్ విగ్రహానికి ఏబీవీపీ పూలమాలలు వేస్తుండగా దళిత సంఘాలు అభ్యంతరం తెలిపాయి. తాము దళితులమే అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఘాటుగా సమాధానం చెప్పడంతో దళితులకు ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోటలాట జరిగింది. పరస్పర నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బలవంతంగా వాహనాల్లో స్టేషన్కు తరలించారు. మరోవైపు వేదికపైకి దళిత సంఘాల ప్రతినిధులను పిలువలేదని నిరసన పిలుపురు దళిత సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. వేదికపైకి దూసుకెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, అధికారులను మాత్రమే వేదికపైకి పిలిచామని రాద్ధాంతం చేయొద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సముదాయించి చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ ఆశయ సాధనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని తెలిపారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. సామాజిక విప్లవకారుడైన అంబేద్కర్ను ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనేక ప్రాంతాలు, అనేక మతాలు, అనేక కులాలకు సంబంధించి మన లౌకిక రాజ్యంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ముందుకు నడవాలని చెప్పి ఒక గొప్ప గ్రంథాన్ని, ఒక చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుడి ఈరోజు జయంతి సందర్భంగా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక విశ్వ నగరాల్లో కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ధర్మపురిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గల అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, వైస్ చైర్ రామయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కౌన్సిలర్లు, అంబేద్కర్ సంఘం నాయకులు, పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. పూలమాలలు వేసి జై భీమ్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. జై భీమ్ జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నత కృషి చేసిన గొప్ప వ్యక్తి కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పోలీసుల ఆరేవాలే కార్యక్రమం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ. కరీంనగర్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో నిరసన ఆందోళనలు. స్వల్ప ఉద్రిక్తతతో ఏబీవీపీ కార్యకర్తలకు అరెస్ట్ చేసిన పోలీసులు. జగిత్యాల కాంగ్రెస్ లో పదవులు పంచాయతీ, సీఎం వద్దకు వెళ్లిన సీనియర్ నాయకులు. జీవన్ రెడ్డి వెంట కార్యకర్తలు వెళ్లకుండా కట్టడి చేసేందుకు యత్నాలు. మందరిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ.
మహనీయుల ఆలోచన విధానంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. సిరిసిల్ల జిల్లాలో కులాంతర వివాహం చేసుకుంటున్న 8 మంది ప్రోత్సాహక బ్యాండ్ పంపిణీ. శాతవాహన యూనివర్సిటీలో ఘనంగా మహనీయుల జన్మదిన వేడుకలు. సామాజిక సేవలో భాగంగా రక్తదానం చేసిన అధ్యాపకులు, విద్యార్థులు. అంబేద్కర్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడి. సమానత్వం, సామాజిక న్యాయమే తమ లక్ష్యమని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.